రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. 2,00,000 వరకు రుణమాఫీ చేస్తామని శుక్రవారం జరిగిన కేబినెట్ మీటింగ్లో స్పష్టం చేశారు. అయితే ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా 2,00,000 రుణమాఫీ మరియు మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం అలాగే కొన్ని ఉన్నాయి. అట్లా కొన్ని అందులో మహిళలకు ఫ్రీ బస్సు, గ్యాస్ సిలిండరు ప్లస్ మళ్ళీ 500కి గ్యాస్ సిలిండరు ప్లస్ మళ్ళీ 2,00,000 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆగస్ట్ 15లోగా చేస్తామని చెప్పి ముందే చెప్పిండు. అయితే ఇప్పటివరకు కసరత్తు చేసి ఇప్పటివరకు స్పష్టం చేసిండు. ఎప్పటివరకు పూర్తి చేస్తామని స్పష్టం చేసిండు. అయితే ఇప్పుడు ఆ ప్రక్రియ ప్రారంభించారు. రుణమాఫీ చేద్దామని ప్రక్రియ ప్రారంభించారు. సో అందుకని ఆగస్ట్ 15 వరకల్లా ఎవరికి ఎలాంటి రుణాలు లేకుండా తిరిగి రుణాలు పొందేలా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రుణమాఫీ చేస్తామని నిర్ణయించింది. సో ఇప్పటి నుంచి ఏప్రిల్లో ముందు నుంచే ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూ వచ్చింది. ఇకపై ప్రక్రియ మొదలుపెట్టింది. కానీ కొన్ని కారణాల చేత మొత్తం రుణాలకు ఎక్కడి నుంచి డీటెయిల్స్ అని తెలియాలి కాబట్టి తెలుసుకొని మొత్తం చేస్తున్నాం. సో రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు రైతుల యొక్క రుణమాఫీ చాలా రైతులకు, ఎందుకంటే రైతులకు కూడా దగ్గర అవ్వాలని కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులు 2,00,000 ఆగస్ట్ 15 వరకు రుణమాఫీ కంప్లీట్ చేద్దామని రేవంత్ రెడ్డి సర్కార్ గారు ప్లానింగ్లో ఉన్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై పేజ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలు మీకు తెలుసుకోవాలంటే, ఇంట్రెస్టింగ్ న్యూస్ మొత్తం తెలుసుకోవాలని ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై న్యూస్ పేజ్, CSR న్యూస్ పేజ్.